హాయ్ ఎవ్రీవన్. రివిజన్ క్లబ్‌కి మీకు స్వాగతం. పదండి. ఈరోజు బెస్ట్ క్వెషన్స్. సో, వీడియోని పాజ్ చేయండి. మీరు సొంతంగా సాల్వ్ చేయండి. తర్వాత నా వీడియో చూడండి. ఓకే. సో, మీరు చేశారని భావిస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తా. ఓకే. బసెస్ డిపార్ట్ ఫ్రమ్ ఎ బస్ టెర్మినల్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 16.5 km/h ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 8 మినిట్స్. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది. ప్రతి 8 మినిట్స్‌కి ఒక బస్ అనేది డిపార్ట్ అయితుంది. ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 16.5 km/h. Find the speed. Okay. Hmm. Find the speed of a man who is coming towards the bus terminal from the opposite direction. సో, ఒక మనిషున్నాడు. ఇతగాడు ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్నాడు. ఇఫ్ హి గెట్స్ బసెస్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 6 మినిట్స్. సో, మనకి తెలిసిందేంటి? బస్ అనేది 8 మినిట్స్‌లో పోతుంది. కానీ తనకి 6 మినిట్స్‌లో వస్తుంది. ఇఫ్ హి గెట్స్ ద బస్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 6 మినిట్స్. ఓకే. క్వెషన్ మిస్ అయింది ఇక్కడ. క్వెషన్ ఏం లేదు. జస్ట్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్. ఓకే. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఇదొక డిస్టెన్స్ అన్నమాట. బస్ స్టాండ్ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఓకే. ఇప్పుడు బస్సు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కవర్ చేయడానికి 8 మినిట్స్ తీసుకుంటుంది. కానీ ఇతని వల్ల ఏమైతుంది? సో, మన మెయిన్ గోల్ ఏమి? ఈ డిస్టెన్స్‌ని అంతా కవర్ చేయడం. సో, బస్ ఫస్ట్ ఇలా పోతుంది. మనిషి ఇలా వస్తున్నాడు. ఓకే. కానీ ఇతనికి 6 మినిట్స్‌లో వస్తుంది. సో, ఈ మనిషి 6 మినిట్స్‌లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. అదే బస్సు 6 మినిట్స్‌లో ఇక్కడ దాకా వచ్చేసింది. సో, ఇద్దరు కలిసిపోయారు. సో, ఇతను ఇక్కడి నుంచి 6 మినిట్స్ వచ్చాడు. కానీ నెక్స్ట్ చూడండి. మనకి ఇదంతా అవసరం లేదు. మనం చూడాల్సింది ఈ పార్ట్. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడ కవర్ చేయడానికి ఇతనికి 6 మినిట్స్ పట్టింది. అదే బస్‌కి కవర్ చేయడానికి ఇది మ్యాన్‌కి కవర్ చేయడానికి 6 మినిట్స్ పట్టింది. బస్‌కి కవర్ చేయడానికి ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడ 6 మినిట్స్ అండ్ ఇక్కడ ఎంత మిగిలింది? 2 మినిట్స్. సో, అంతే. మనం జస్ట్ రేషియో రాసుకున్నాం. టైమ్ రేషియో రాసుకున్నాం. ఇక్కడ బస్, ఇక్కడ మ్యాన్. సో, బస్‌కి ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి 2 మినిట్స్ పట్టింది. అదే మ్యాన్‌కి 6 మినిట్స్ పట్టింది. సో, టైమ్ రేషియో ఎంత? 1:3. స్పీడ్ రేషియో ఎంత అయిపోయింది? 3:1. మనకి బస్సు స్పీడ్ ఎంత తెలుసు? 16.5. 16.5 వాల్యూ 3. మనకు కావాల్సింది 1 యొక్క వాల్యూ. 3 5 ఆర్ 15. 3 5 ఆర్ 15. సో, ఆన్సర్ ఇస్ 5.5 km/h. ఓకే. సో, ఎగ్జామ్‌లో జస్ట్ మీరు ఒక లైన్ ఏసుకోండి. ఇన్‌కేస్ మీకి విజువలైజ్ చేసుకోవాలనుకుంటే లైన్ ఏయండి. జస్ట్ మీకు అర్థమైపోతుంది. 6 మినిట్స్ ఇక్కడ 8 మినిట్స్, ఇక్కడ 6 మినిట్స్ అని. సో, ఇతనికి ఇక్కడ నుంచి 6 మినిట్స్ కావాలంటే బస్‌కి ఇక్కడ నుంచి ఇక్కడ 2 మినిట్స్. సో, స్పీడ్స్ టైమ్ రేషియో రాసుకోండి. 6 మినిట్స్ అండ్ 2 మినిట్స్ అని. ఇది బస్‌ది, ఇది మ్యాన్‌ది. జస్ట్ క్యాన్సెల్ చేసేసుకొని ఈ ప్రాసెస్ చేసేస్తే మీకు వితిన్ 5 సెకండ్స్, 10 సెకండ్స్ లోపల మీరు క్వెషన్‌ని సాల్వ్ చేసేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. ఇదిగోండి. వీడియోని పాజ్ చేయండి. మీరు సాల్వ్ చేయండి. ఇది కూడా మంచి క్వెషన్. ఓకే. సీజీఎల్ మెయిన్స్ క్వెషన్ ఇది. చాలా మంది తప్పు చేశారు క్వెషన్. The driver of an ambulance sees a bus 74 meters ahead of him. Okay. After 3 seconds, the bus is 37 meters ahead, 37 meters behind. If the speed of the ambulance is 60 meters per second, what is the speed of the bus? Okay. మనకేమి స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకు కావాల్సింది ఇది. సో, మనకి టైం ఇచ్చాడు. మనకి టైం ఇచ్చాడు. ఎంత? 3 సెకండ్స్. సో, మనకి టైం ఇచ్చేసాడు. మనం ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ కనుక్కోవాలి. బస్ 3 సెకండ్స్‌లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఇది కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో, మనకేమన్నాడు? అంబులెన్స్ సీస్ ఎ బస్. ఇక్కడ అంబులెన్స్ ఉంది. ఇది బస్ ఉంది.
సీస్ ఎ బస్ 74 meters ahead of it. ఓకే. తర్వాత ఆఫ్టర్ 3 seconds ద బస్ ఈస్ 37 meters behind him. సో ఒక 3 seconds తర్వాత బస్సు, ఇక్కడ అంబులెన్స్, ఇక్కడ అంబులెన్స్, బస్ 37 meters బిహైండ్. సో అంబులెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, బస్ ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్ళింది. ఓకే. మనమేమి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో బస్ టోటల్ డిస్టెన్స్ ఎంత పోయింది 3 సెకండ్స్లో, అంబులెన్స్ ఎంత డిస్టెన్స్ పోయింది. మనకి అంబులెన్స్ స్పీడ్ తెలుసు 60, టైం తెలుసు, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం ఎంత 3 seconds, 180 meters పోయింది. సో మనకి ఈ పార్ట్ వాల్యూ తెలుసు, ఈ పార్ట్ వాల్యూ తెలుసు, మనకి ఈ పార్ట్ వాల్యూ తెలియాలి కదా. 1 1 1 1 1 ఇక్కడ 9, ఇక్కడ 6. ఓకే. సో ఈ డిస్టెన్స్ వాల్యూ 69. సో డిస్టెన్స్ 69/3, 23 meter/second. ఓకే. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో వస్తాయి, ఇది ఎలా సాల్వ్ చేయాలి డైరెక్ట్ మనకి తెలుసు, అర్థమైపోయింది క్వశ్చన్. సో మనకి టోటల్ డిస్టెన్స్ కావాలంటే 60 × 3 180 రాసేసుకోవాలి. 74 × 37 81 + 30 111. ఓకే. మైనస్ చేసేయాలి అండ్ అది డిస్టెన్స్ బై టైం చేసేయాలి. ఓకే. ఎగ్జామ్లో మనం ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A boy starts every day from home to pick up his girlfriend from college. Okay. Who leaves college at 3 p.m. every day. One day his girlfriend leaves college at 12 p.m. Okay. And starts walking towards the home. సో కాలేజ్ ఉంది ఈ సినారియోలో, హోమ్ ఉంది. దే మీట్ ఆన్ ద వే అండ్ రీచ్ హోమ్ 30 minutes earlier from the speed of the boy. ఓకే. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బాయ్. సో నార్మల్గా మనకి 3 p.m.కి ఈ అమ్మాయి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. 3 p.m.కి ఈ అమ్మాయికి కాలేజ్ వదిలేస్తారు. మనోడు పొట్టగాడు బైక్ వేసుకొని పోతాడు, పిలుచుకొస్తాడు. ఒక్కరోజు ఏమైంది, 12కే కాలేజ్ వదిలేశారు. ఓకే. 12 p.m.కే కాలేజ్ వదిలేశారు. ఆమె ఏం చేసింది, స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ ద హోమ్. ఓకే. దే మీట్ ఆన్ ద వే అండ్ రీచ్ హోమ్ 30 minutes earlier. ఓకే. సో మనకి ఇదే పెద్ద హింట్ ఇక్కడ క్వశ్చన్లో. 30 minutes earlier ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బై. ఓకే. అదంతా తర్వాత ఇంకేం ఇచ్చినాడు, స్పీడ్ ఆఫ్ ది గర్ల్ ఇచ్చాడు. ఎంత, 5.25 kilometers. సో లెటస్ సపోజ్ వాళ్ళు ఇక్కడ మీట్ అయ్యారు. ఓకే. సో బైక్లో వెళ్ళడం ద్వారా 30 minutesని వాళ్ళు 30 minutes earlier రీచ్ అయ్యారు. అంటే రాను 15 minutes, పోను 15 minutes. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళు ఇక్కడ కలిశారు కాబట్టి 15 minutes ఇక్కడ పట్టాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ని బాగా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఓకే. సో ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి బైక్లో ఉన్న ఆ పిల్లోడికి 15 minutes పడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ నేను ఈ లైన్ సెగ్మెంట్ని ఇక్కడ రాస్తున్నా. ఓకే. ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఆ బాయ్కి 15 minutes పట్టి, ఒకవేళ 3 p.m.లో కాలేజ్ ఉంటాయి, కానీ కాలేజ్ 2 p.m.లోనే వదిలేశాడు. సో ఎంత, 3 hours గ్యాప్ ఉంది. 3 hours ఆ అమ్మాయి ఇంత డిస్టెన్స్ ఎంత కవర్ చేసి ఉంటుంది, 15 minutes తక్కువ కవర్ చేసి ఉంటుంది కదా 3 hours. 3 hours minus 15 అంటే 2 hours 45 minutesలో ఈ డిస్టెన్స్ని కవర్ చేసి ఉంటుంది. అర్థమైందా? కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, జస్ట్ థింక్ చేయండి. ఓకే. అర్థమైంది అనుకుంటా. సో మనకి టైం వచ్చేసింది,
ఓవర్స్ 45 మినిట్స్ అంటే టోటల్ ఎంత మినిట్స్? 120 + 45 అంటే 165 మినిట్స్. ఇది టైం రేషియో. ఓకే. ఇదంతా గర్ల్కి. బాయ్కి టైం రేషియో ఎంత? 15 మినిట్స్. 15 వన్జా 15 11జా. సో స్పీడ్ వాల్యూ ఎంత? 1:11. మనకి వెన్ వాల్యూ తెలుసు 5.25. సో 11 వాల్యూ కూడా 11 ఇంటూ 5.25 ప్లస్ 11 మల్టిప్లై 5 7 7 5 57.75. ఓకే. మీకు కావాలంటే నేను ఈ టైంది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి. ఇక్కడ హోమ్ ఉంది, ఇక్కడ కాలేజ్. ఓకే. సో ఇక్కడ వీళ్ళు మీట్ అయ్యారు. లేకపోతే నార్మల్గా వీళ్ళు 3 PMకి ఇక్కడ మీట్ అవుతారు. కానీ ఏం జరిగింది? ఆ అమ్మాయికి 12కి కాలేజ్ వదిలేశారు. సో 15 మినిట్స్ ఈ పిల్లోడికి మిగిలిపోయింది. ఓకే. 15 మినిట్స్ ఈ పిల్లోడికి మిగిలిపోయింది. అదే 15 మినిట్స్ ఈ అమ్మాయి కూడా మిగిలిపోయింది కదా. సో ఈమె ఈ 3 అవర్స్లో 3 అవర్స్ మైనస్ 15 మినిట్స్ మిగిల్చుకుంది. ఓకే. ఇంత మిగిలింది ఈ అమ్మాయికి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్. A man could see 400 meter during fog when he was ఇది కూడా సీరియల్ టైప్ 2 క్వశ్చన్స్. ఓకే. A man could see 400 meter during fog when he was moving at 4 km/h. He saw a train coming from behind and the train disappeared in 2 minutes 30 seconds. If the length of the train is 130 meter, find the speed of the train. ఓకే. మనకి ట్రైన్ లెంత్ ఇచ్చాడు. ఆ మ్యాన్కి ఎన్ని మీటర్స్ వరకు కనిపిస్తుందో చెప్పాడు. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే. He saw a train coming from behind and the train disappeared in 2 minutes 35 seconds. నేను చెప్తాను. ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు కదా. ఇతను ఎప్పుడు చూశాడు ట్రైన్ని? వెన్ ఇట్ ఈస్ 400 meters బ్యాక్వర్డ్స్. ఓకే. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది ఆఫ్ లెంత్ 130 meters. ఇక్కడ చూశాడు. తర్వాత ఏమైంది? ఇక్కడ 400 meters చూశాడు. ఇక్కడ 130 meters. ఇక్కడ 400 meters ముందు ఫ్రంట్ పార్ట్ చూశాడు. ఇక్కడ బ్యాక్ పార్ట్ చూశాడు. అర్థమైందా? సో 2 minutes 35 secondsలో ఇతను ఇంత జరగడం చూశాడు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే. లేకపోతే మనం రేషియోలోనే చేసేయచ్చు. సో ఆ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ ఎంత పోయింది? ఇక్కడ 400 meters 400 meters 800 ప్లస్ ఆ ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు? ఇది కూడా ట్రావెల్ చేసింది కదా టోటల్ 130. ఇది కాదు మనం చూడాల్సింది. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ చూస్తున్నాడు కాబట్టి ఆ ట్రైన్ లెంత్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ప్లస్ 130 బై రిలేటివ్ స్పీడ్ ఎంత? దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం మైనస్ చేస్తాం. లెట్ us సపోజ్ ట్రైన్ స్పీడ్ ఇస్ 6 మైనస్ 4. ఇదంతా ఎన్ని మినిట్స్లో జరిగింది? 2 minutes 35 seconds. సో 120 + 35 155 సెకండ్స్లో జరిగింది. ఇది ఎంత అయిపోతుంది? 0 3 9 930 meters. ఓకే. ఇప్పుడు ఇదేమి 4 km/h కదా. ఓకే. సో దీన్ని రబ్ చేస్తున్నాం. 4 km/h అంటే దీన్ని km/h అంటే మీటర్ టు సెకండ్ చేయాలి కదా. సో
5/18. 5/18, 18 పైన రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్యాల్కులేట్ చేయాలి. సో 5 1 5 8 40, 5 6 30. X minus 4 equal to 18 into 186/155. 186 ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, 5 into 31 కదా, ఇక్కడ 6 ఉంది. ఓకే, ఇది ఇంటూ 6 వెళ్ళిపోతుంది. సో ఇంటూ 2/2 చేసేయండి. 18 6 నాట్ 8, 216 కింద పాయింట్ ఉంది అంతే కదా, 5 2 10 కాబట్టి 21.6. ఇదేంటి, x minus 4. సో x equal to 25.6. కొంచెం క్యాల్కులేషన్లో. ఓకే, నెక్స్ట్ a train leaves station A at 8:30 a.m. and reaches station B at 12 noon. Okay, a car leaves B at 8:45 a.m. and reaches station A at the same time. When the train reaches station B, what is the time do they meet? ఓకే, ఇప్పుడు చూడండి, మీరు వీడియోని పాస్ చేసి సాల్వ్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే, జస్ట్ ఒకసారి ట్రై చేయండి అంతే, రాకున్నా పర్వాలేదు. సో ట్రైన్ 2 పాయింట్స్ అనుకున్నాం, స్టేషన్ ఏ, స్టేషన్ బి. ఇక్కడ ట్రైన్ 8:30 AM బయలుదేరుతుంది. ఓకే, అండ్ రీచెస్ ద స్టేషన్ ఎట్ 12 noon. సో ఎంత టైం పట్టింది కదా, 30 అంటే 9 అయిపోయింది. 9 + 3 hours 30 minutes. సో 3.5 7/2 అనుకోవచ్చా మనం, 7/2 hours పట్టింది. అదే ఒక కార్ బి నుంచి ఏకి వెళ్ళాలంటే ఇది ఇక్కడ 8:45కి స్టార్ట్ చేసి ఎంతకి రీచ్ అయింది, ఎట్ ద సేమ్ టైం వెన్ ద ట్రైన్ స్టేషన్ బి రీచ్. ఇది కూడా 12కి రీచ్ అయింది. దీనికి ఎంత టైం పట్టింది, 15 అండ్ 15/16 అంటే 1/4, 12 13/4 hours పట్టింది. సో ఈ డిస్టెన్స్ని మనం 13 and 7 యొక్క ఎల్సిఎం తీసేసుకుంటాం. ఓకే, 13 7 ఎంత అవుతుంది, 91 అవుతుంది. లెట్ us assume this as 91 distance. ఇది ట్రైన్ టీ, ఇక్కడ కార్. సో ఈ డిస్టెన్స్ ప్రకారం మనకి స్పీడ్ వాల్యూ తెలిసిపోతుంది కదా. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ కనుక్కుందాం. 91 ఎన్ని అవర్స్లో కవర్ చేసింది, 7/2, 2ని పైన రాసేస్తాం. ఓకే, సో 26 km/h AMPH. ఓకే, తర్వాత స్పీడ్ ఆఫ్ ది కార్ సేమ్ 91 ఎంత, 13/4, 28 km/h. ఓకే, ఇప్పుడు స్పీడ్స్ వచ్చేసినాయి, డిస్టెన్స్ తెలుసు అండ్ టైం తెలుసు. మనకి ఏమన్నాడు, ఎట్ వాట్ టైం డూ దే మీట్ అన్నాడు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ట్రైన్ అనేది 8:30కి బయలుదేరింది, ఇది 8:45కి బయలుదేరింది. సో మనం ట్రైన్ని 8:45 వరకు తీసుకురావచ్చు, లేదా క్యాల్కులేషన్ సింపుల్ అవ్వడానికి ఇదే ట్రైన్ని 8:30కే స్టార్ట్ చేసేద్దాం. సో 8:30కే స్టార్ట్ చేసేద్దాం. సో 15 minutesలో ఇది ఎంత కవర్ చేసింది, మనకి 1 hourలో కార్ అనేది 60 minutesలో ఈ కార్ అనేది 28 kilometers కవర్ చేస్తే, చూడండి 60 minutesలో కార్ 28 కవర్ చేసింది. మనకి 15 minutesలో కావాలి, ఎంత కవర్ చేస్తుంది, 7 kilometers.
సో మన టోటల్ డిస్టెన్స్ ఎంత? 91 + 7 98. అండ్ మన రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. సో 26 + 28 ఎంత? 40 అండ్ దెన్ 14 54. అంతే, ఆల్మోస్ట్ డన్. మనం ఇది క్యాల్కులేట్ చేసేసుకోవాలి. 227 249. ఇప్పుడు దీన్ని 27 2 54 కాబట్టి 1 2 2. దీన్ని పాయింట్ పెట్టేయండి. 5 8 8 ఎంత అవుతుంది? సో ఓకే, 216. సో రిమైండర్ 4 మిగిలిపోయింది. ఇక్కడ దాకా ఆగండి. ఓకే, సో ఆఫ్టర్ 1 అవర్ 1.8 అవర్స్. సో మనకి ఎంతకి స్టార్ట్ చేసినాం మనం? 8:30 + 1 అవర్ = 9:30 ప్లస్ 0.8 అవర్స్. 0.8 అవర్స్ అంటే ఎన్ని మినిట్స్? ఇంటూ 60 కదా చేయాల్సింది. 48 మినిట్స్. దీనిలో 30 మినిట్స్ని తీసేసుకొని దాంట్లో యాడ్ చేసేస్తే 10 అయిపోతుంది. ఇదంతా 18 మినిట్స్. 10 అవర్స్ 10 18కి వీళ్ళు కలుస్తారు. ఆప్షన్ ఎక్కడుంది? 10 18 ఇక్కడ. సో అప్రాక్సిమేట్ 10:90. సో నెక్స్ట్ క్వశ్చన్. After traveling 25 kilometers, the speed of the car increases by 1/4 of its original speed. Okay, so due to this, the car reaches 30 minutes earlier to its destination. ఒక డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం సరే. 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అతను స్పీడ్ని ఇంక్రీజ్ చేశాడు. సో 4 నుంచి 5 చేశాడు, అంతే కదా. 1/4 అంటే 4 + 1 5. తర్వాత ఏం చేశాడు? ఒక 10 కిలోమీటర్స్ ముందరనే చేసేసాడు స్పీడ్ని ఇంక్రీజ్. సో ఇక్కడ స్పీడ్ ఎంత? 4, ఇక్కడ 5 చేశాడు. సో హీ రీచెస్ 30 minutes earlier. ఇక్కడ 30 minutes earlier అన్నాడు. దెన్ ఇట్ రీచెస్ ద డెస్టినేషన్ 2/5 minutes earlier అన్నాడు. సో మనకి డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 10 కిలోమీటర్స్లోనే కదా మన డిఫరెన్స్. సో మనం నెక్స్ట్ టైం ఎగ్జామ్లో ఉన్నప్పుడు జస్ట్ ఈ 10 కిలోమీటర్స్ని రాసేసుకుంటాం. ఓకే, సో ఒరిజినల్గా 4 ఉండేది, తర్వాత కేసులో 5 అయింది, అంతే కదా. టైం డిఫరెన్స్ ఎంత? 2/5 minutes. సో దీన్ని బట్టి సో ఇతను 10 కిలోమీటర్స్లో 5 2 10, 12/5 minutes అర్లియర్ వస్తున్నాడు. ఓకే, సో మనకి ఫస్ట్ కేసులో ఏమి 30 minutes అర్లియర్ అన్నాడు. ఆ 30 minutes రావడానికి 10 × 5/12 ఇంటూ 30 minutes పడుతుంది, అంతే కదా. 30 minutesలో రావడానికి ఎంత? దీంట్లో 6 ఉంది, 2 ఉంది కదా. 6 5 30, 2 5 10, 125 కిలోమీటర్స్. ఎంత డిస్టెన్స్? ఈ 30 minutes ద్వారా ట్రావెల్ చేసినది 125, అండ్ ఇక్కడ ట్రావెల్ చేసింది 25. 125 + 25 150 కిలోమీటర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, ఈ కేసు మనం అర్థం చేసుకో. ఏం లేదు, మనకి డిఫరెన్స్ 10 కిలోమీటర్స్లోనే ఆట. సో 12.5 minutes earlier ఎప్పుడు? వెన్ హీ ట్రావెల్స్ 10 కిలోమీటర్స్లో ఇంత. ఓకే, కానీ మనకి ఏమి ఫస్ట్ కేసులో 30 minutes earlier అన్నాడు కాబట్టి దీన్ని మనం 30తో చేస్తాం. ఇక్కడ 30, ఇక్కడ 30 చేస్తాం, అండ్ ఇక్కడ 12/5ని ఇక్కడ చేసేది 5/12 తీసేసుకుంటాం, ఇంకా సాల్వ్ చేస్తాం.
సో, మనకి ఈ డిస్టెన్స్ వాల్యూ వచ్చేస్తుంది 125. అండ్ మనకి ఈ డిస్టెన్స్ వాల్యూ తెలుసు. 25 + 125 150. ఇంతే ఫ్రెండ్స్. కొంచెం డిఫికల్ట్ సైడ్ క్వెషన్స్ తీసుకున్నాను ఈరోజు. సండే కదా అందుకని. ఆహ్, వీడియోస్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఓకే. థాంక్స్. Whoa!